శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ జనవరి 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ 3 గ్రహాల వల్ల చాలా చాలా బాగుంటుందా అంటే కళాకారులకి బాగుంటుంది. కళల వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళకి, అంటే చిత్రపటాలని అమ్మేవారు కానీ, పువ్వులు అమ్మేవారు కానీ, పండ్లు అమ్మేవారు కానీ, అలాగే వస్త్ర వ్యాపారులు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం ఊపిరి పీల్చుకునేటటువంటి కాలం అని చెప్పచ్చు. అయితే వైవాహిక జీవితంలో కాస్త మనశ్శాంతి తక్కువగా అనిపిస్తుంది. వివాహేతర సంబంధాలు ఉన్నవారు అతి జాగ్రత్తగా సంచరించుకోండి. ఇది మరీ 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 చెప్పదగ్గ విషయం. అలాగే భూమి తగదలు, ఇతరత్ర ఆస్తుల తగదలు ఏవి ఉన్నా కూడా రాజీ పడండి లేదా వాయిదా వేయండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేయండి, మీకు మనశ్శాంతి పెరుగుతుంది. యోగా చెయ్యండి, పుట్టలో పాలు పోయండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే వెళ్ళి సేవ చేసి ఆశీస్సులు తీసుకోండి. అలా లేని పక్షంలో వాళ్ళ ఫోటోలకి నమస్కారం చెయ్యండి. ప్రతిరోజు ధ్యానం చెయ్యండి. అనేక విధాల మీకు మనశ్శాంతి పెంపొందింపబడుతుంది. ఇది మరీ మరీ చెప్పదగ్గ విషయం. గ్రహస్థితులు ఏవి బాగాలేనప్పుడు మనం ఎన్ని పనులను ఇది బాగాలేదని చెప్పుకుంటాం. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నాను కాబట్టి దాన్ని పాటించండి, మనశ్శాంతి పొందండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము కూడా అంతే అద్భుతంగా ఉంది. 2 పెద్ద గ్రహాలు, ఒకటి ఏకాదశాన్ని ఆశ్రయించుకొని ఒకటి ద్వితీయాన్ని ఆశ్రయించుకొని సంచరిస్తున్నాయంటే మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే లెక్క. అంత అద్భుతమైన కాలం అన్నమాట. అనుకోని విధంగా వచ్చేటటువంటి డబ్బు ఉంటుంది. మీరు అనుకుని ఈ ధనాన్ని మనము వసూలు చేసుకోవాలి అనుకునేది ఉంటుంది. ఊహించని విధంగా అది వృత్తి అవడం కానీ, వ్యాపారం అవడం కానీ, ఏదో ఒక రూపకంగా ధనం అనేది మీ చేతికి వస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలకి లోనవుతారు. ఇవన్నీ కూడా చాలా ఆనందింపదగ్గ విషయాలు. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, చక్కటి ధరలాభాలు కనిపిస్తున్నాయి, ఆప్యాయత ఆదరణ కనిపిస్తున్నాయి, ప్రశాంతమైన జీవితం కనిపిస్తోంది. ఇటుపక్క 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము కూడా మీకు చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ వస్తువులు చేజారిపోకుండా చూసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇది ఎందుకు చెప్పడం ఈ మాట అంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది, 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు భగవంతుణ్ణి పూజించడం ద్వారా, ధ్యానించడం ద్వారా చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఈ రోజును కూడా ఇదే మనశ్శాంతి కోసం యోగా చేయండి. మరింత అభివృద్ధి పదంలో మరింత మనశ్శాంతితో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, చంద్ర, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉండండి. పై అధికారులతో డి అంటే డి అనవద్దు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి కాలము, అలాగే మృష్టాన్న భోజనాలు చేసేటటువంటి కాలము, విందు వినోద కాలక్షేపాలతో ఉండేటటువంటి కాలము. చాలా కులాసా జీవితంలో ఉంటారు. అలాగే అట్ ద సేమ్ టైం బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా ఉంటారు. ఇక్కడ 2 పరస్పర విభిన్నమైన భావాలు కూడా రాశిలో ఉన్న చంద్రుడి వల్లనే గురువు గారికి తెలుస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడా మీ మీద మాట రాకుండా గురువుగారు చాలా చక్కగా దీన్నంతటినీ మేనేజ్ చేసుకోగలుగుతారు. చక్కటి ఆనందం అనుభవిస్తారు. ఇవన్నీ కూడా నేను చెప్పదగినటువంటి సూచనలే తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము లేదా శనిగారికి తైలాభిషేకం చేయడము ద్వారా, నవగ్రహాలలో రాహుకేతువులకి మీరు పూజ చేసుకోవడం ద్వారా, నవగ్రహాల చుట్టూరా 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇదే పద్ధతిలో ఒక 21 రోజు చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, ఈ 3 గ్రహాల సంచారము వెరసి గురువు గారితోటి 4 గ్రహాల యొక్క సంచారం బాగుంది. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు.
దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, వ్యయ ప్రయాసలకి ఓర్చుతారు. అలాగే ఏదైనా మరమ్మతుల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు, శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు పెడతారు, విరాళాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఊహించని విధంగా ధన లాభాలు పెరుగుతున్నాయి, మీకు ద్రవ్య లాభాలు పెరుగుతున్నాయి, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు. ఎవరికైనా మీరు మాట ఇచ్చినా అది లాభపూర్వకంగానే ఉంటుంది. ఎవరైనా మీకు మాట ఇచ్చినా అది ఇప్పుడు తీర్చుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. అయితే కుటుంబంలో ఐకమత్యం కొరకు చాలా వరకు మీరు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది, మౌనంగా పరిష్కరించవలసి ఉంటుంది. ఇవి రెండు కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు, తప్పనిసరిగా పాటించండి. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారం విషయంలో కానీ, కేతు గారి యొక్క స్థితి సంచార విషయంలో కానీ, ఇవి ద్వితీయ అష్టమాలలో ఉన్నందువల్ల ఒక్కొక్కసారి ఉద్దాన పతనాలకి లోనవుతూ ఉంటుంది. ధనము రావడం ఆనందంగా అనిపిస్తుంది, అలాగే ధనము అదే స్థాయిలో పోవడం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ ఉద్దాన పతనాలకి మించి మీరు తయారవ్వాలి అంటే యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి గారి యొక్క స్థిర చరాస్తులు ఏవైనా ఉన్నట్లయితే మీ తండ్రి గారే స్వయంగా మీకు ముట్ట చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిత్రార్జితాల కోసం ఎక్కువగా ఆలోచించి మనసు బాధ పెట్టుకోవద్దు. అది మీ తండ్రి గారే స్వయంగా ఇస్తారు. అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. మొత్తానికి అలాంటి గ్రహస్థితిలే మీకు ఉన్నాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయండి, మరింత మనశ్శాంతి పొందండి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అష్టమ స్థానంలో శని గారు, ఈ గ్రహస్థితులు ఇప్పుడిప్పుడే మారవు. గురువు గారి బలం బాగున్నప్పటికీ, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి బలం బాగున్నప్పటికీ, ఈ మూడు గ్రహాలు కూడా, ఇప్పుడు చెప్పుకున్న రాహుకేతు శని గ్రహాలు కూడా వారి వారి యొక్క స్థానాన్ని మారేంత వరకు ఏమి పనులు సమకూరుతాయి అని చెప్పడానికి రావడం లేదు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదే చాలా చెప్పదగిన సూచన. అనుకోని విధంగా వచ్చే ఖర్చులు ఉంటాయి, అనుకోని విధంగా వచ్చే అవాంతరాలు ఉంటాయి, ఏదైనా అనారోగ్యం ఉంటుంది, ఖర్చులు విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్క రోజులోనే మనం తల్లకిందులు అయ్యేంత ఆలోచనలు వచ్చినట్టుగా ఉంటాయి. అది ఈ రోజు కాకుండా చూసుకోండి. ఇలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళినందువల్ల ఇంతో అంతో మనశ్శాంతి మీకు ఇంట్లోనే దక్కుతుంది. మౌనంగా ఉండడం వల్ల కార్యాలయాల్లో మీ మీద వచ్చేటటువంటి ఆ చెడు ఏదైతే మాటల ప్రభావం ఉందో అది ఏది మీకు చేరకుండా అక్కడికక్కడే సమసిపోతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, బుధుడు కూడా చాలా బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. వెరసి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుందని చెప్పాలి. అయితే మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదండి, నిజంగా అంతా బాగుంటుందా అంటే అంతా బాగుండదు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. ఏ రకంగా ఆటంకాలని అధిగమించాలో దానికి కావలసిన మనోబలాన్ని గురుగారిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తుల వృద్ధి కలుగుతోంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. స్వగృహ నిర్మాణంలో ఉన్న వారికి కాస్త ఆ పనులు ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ధన ఆదాయం చాలా బాగుంటుంది, ధనము చేతికి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా పనులన్నీ ఫాస్ట్ గా అవుతాయిలే అని ఒక విధమైన ఉత్సాహంతో ఉంటారు మీరు. విద్యార్థుల విషయంలో ఇంకా కొద్దిగా శ్రమ ఎక్కువ పడవలసి ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఐకమత్యంగా ఉండడం కోసం ఇంకా మీరు పాటు పడండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు లేకుండా చూసుకోండి, పెద్ద మనుషుల పంచాయతీలు లేకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా మీ కార్య సామర్థ్యం అనేది చక్కగా బయటపడుతుంది. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నతినిస్తుంది, లాభాలనిస్తుంది, మనశ్శాంతినిస్తుంది. ఎన్నో విధాలుగా ఆనందపడతారు మీరు. అలాగే పై అధికారుల యొక్క మందలింపులు తీసుకునేటటువంటి లక్షణము కూడా ఇదే దశమ స్థానంలో గురుగారు ఇస్తున్నారు. మరి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు దశమ భావంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది అంటే మంచికి మంచే జరుగుతుంది. మీరు ఏదన్నా ఒక అక్షరం పొరపాటు మాట్లాడినా దానికి విమర్శలు వస్తాయి, మీరు చేసిన పనులకి ప్రశంసలు వస్తాయి.
మౌనంగా ఉండండి, మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఆ రూపకంగా ఈ సమస్యని దాటవేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడబోవడం లేదు. శని గారికి తైలాభిషేకం చేయండి. ఊహించని విధంగా వచ్చే ధన లాభాలు ఉన్నాయి, భద్రపరుచుకోండి. ధన రూపేణా గాని వస్తు రూపేణా గాని వచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని మీరు భద్రపరుచుకోవడం ద్వారా సుఖపడతారు. ఇక్కడ వ్యయస్థానంలో కేతు గారి యొక్క సంచారం ఉంది. మీరు ఎప్పటిదప్పుడు నేను ఖాళీ చేసేస్తాను అంటే రేపన్న రోజు ఒకటి ఉంటుందని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ హోమాలు చేసుకోవడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి ఉంటుంది. తులారాశి వారికి తృతీయం యోగిస్తోంది, షష్టం యోగిస్తోంది, నవమం గురుగారి ద్వారా యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. ఇంత అద్భుతంగా యోగిస్తున్నాయి 4 స్థానాలలో ఉన్న గ్రహాలు అంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కార్యసిద్ధి జరుగుతుంది, కార్యజయం కలుగుతుంది, అన్నింటా ఉత్సాహం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, పిత్రార్జితాలు చేతికొస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఉన్నత విద్య చాలా బాగా జరుగుతుంది, విదేశీయానాలు కావాలి అని కోరుకునే వారికి విదేశీయానాలు ఉంటాయి. అలాగే పిత్రార్జితం మన చేతికి రావాలి అనుకునే వారికి పిత్రార్జితం ఉంటుంది. మీరు ఏది కోరుకుంటున్నారో అదల్లా వస్తుంది. నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి చాలా వరకు సమాయత్తం అవుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా మీ మనస్సుకి తృప్తి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని ఖచ్చితంగా చేసుకోండి. ఇక మనశ్శాంతితో ఉంటారు, అభివృద్ధి పదంలో ఉంటారు, ఆర్థికంగా వెనక్కి తిరిగి చూడకుండా ఉంటారు. వృశ్చిక రాశికి అతి జాగ్రత్తతో సంచరించుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తోంది. ఒక్క ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు తప్ప మిగతా ఎవరు యోగించడం లేదు. అయితే ఈ 2 గ్రహాల యోగం వల్ల అన్ని రకాలైనటువంటి మంచి శుభాలు జరిగిపోతున్నాయా, శుభవార్త శ్రవణాలు ఉంటాయా అంటే అంతగా ఏమీ ఉండవు. మీ మాట తీరు బాగుంటుంది కాబట్టి మీ మాటకి గౌరవం పెరిగి వాళ్ళు ఏదైనా నష్టం లేకుండా చేస్తారు మీకు. అంతే తప్ప ఇతరత్ర ఎటువంటి విధంగానూ మీకు సహాయ సహకారాలు ఎవరి నుంచి కూడా అందబడవు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అన్నదమ్ముల సహాయ సహకారము అంతగా లేదు. మాతృవర్గ రీత్యా అసలు లేనే లేదు. ఇప్పుడు సంతాన రీత్యా అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండవలసినటువంటి సమయం. అలాగే భార్యాభర్తల అనుబంధం బాగుందా, రుణభారాలు బాగున్నాయా, ఏది కూడా మీ చేతుల్లో లేదు. పూర్తి మౌనంతో ఉండండి. కుజగ్రహానికి సంబంధించి ఎక్కువగా స్తోత్రపారాయణాలు చేయండి. మిగతా గ్రహాలకు సంబంధించి వీలైనంత వరకు చేసుకుంటూ ఉండండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. వీలైతే పుట్టలో పాలు పోయండి, అలాగే యోగా చెయ్యండి, మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు చంద్ర 2 గ్రహాలు చాలా బాగున్నాయి. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రాహు బాగున్నారు. వెరసి ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుందో మీకు మనశ్శాంతి ఉంటుంది, గౌరవ ప్రతిష్టలు అధికమవుతాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రతి పనికి కూడా మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నారు అనేది ఆ కార్య విజయం సూచిస్తూ ఉంటుంది. ఆ సూచనలు మీకు మనం ఈ పనికి ఇంత కష్టపడ్డాము, ఇంత చక్కటి విజయాన్ని అందుకున్నాము అనే ఆ స్వీట్ మెమరీస్ మీకు బాగా ఉండిపోతాయి. ఇవన్నీ చాలా చెప్పదగ్గ సూచనలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలం పెంచుకోగలుగుతారు, మానసిక స్థైర్యంతోనే ఏదైనా జయించాలి. ఒక్కొక్కసారి ఏదైనా ఆటంకాలు వచ్చినట్టయితే భగవంతుణ్ణి మనం మనోబలం కావాలని కోరుకోవాలి, ఆయన తప్పకుండా ఇస్తారు అనేటటువంటి మాటలు మీ నోటి వెంట రావడానికి అవకాశం ఉంది. కుటుంబం పట్ల శ్రద్ధగా ఉండాలి, ఉంటారు కూడా. అలాగే పిత్రార్జితాలు ఇంకా అంత పూర్తిగా మీ చేతికి రాబోవడం లేదు. అనేక రకాలుగా మనశ్శాంతి కలుగుతుంది, ధన ఆదాయం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతుంది. ఏ సమయానికి ఏ పనులు అయిపోవాలో ఆ పనులు అయిపోయి మీరు చక్కటి ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యజ్ఞ యాగాదులు చేయడం కానీ లేదా ఇతరత్ర దైవ కార్యాలు చేయడానికి కానీ పూర్తి సుముఖంతో ఉంటారు, ధనాన్ని కూడా ఖర్చు పెడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటారు. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇంకా మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే షష్ఠ స్థానంలో ఉన్న చంద్రుడు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు. అయితే
రుణభారాలు తగ్గుతున్నాయి, మనోబలం పెరుగుతోంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు పెరుగుతున్నాయి. మీ మాట ఏదైతే ఉందో ఆ మాటను నిలబెట్టుకోవడానికి మీరు చాలా వరకు కృషి చేస్తారు. అలాగే ఔషధ సేవ చేస్తారు. అనారోగ్యం తగ్గిపోతుంది. పదే పదే చేస్తూ ఉన్న కృషిని గుర్తు చేసుకుంటారు. ఇంకా చెయ్యాలి అని తాపత్రయపడతారు. ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. చక్కటి కార్యసాధన జరుగుతుంది. అయితే కొన్ని రకాల అసంతృప్తులు ఏ విధంగా ఉంటాయంటే, అవమానాలు, అపనిందలు ఏవైనా మీ మీదికి రావడానికి అవకాశం ఉంది. వాటిని మేము కాదు అని నిరూపించుకోవాలంటే ఇంకా కొన్నాళ్ళు పడుతుంది. ఆ కొన్నాళ్ళు కొంత మానసిక వేదన ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే విలువైన ఆభరణాలు ఏమన్నా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొంచెం మీకు మానసికమైన ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా వివాహానికి సంబంధించి మీరు మీ ఇంట్లో పెద్దలకి చెప్పుకోవాలి అనుకుంటే, అది సాంప్రదాయిక వివాహమైనా లేదా ప్రేమ వివాహం అయ్యి ఇతరత్ర కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ ఏదైనా కానీ పెద్దలు కుదిర్చిన సంబంధం కాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి, అది ఏ కులస్తురాలైనా పర్వాలేదు, ఏదైనా కానీ మీరు మీ పెద్దలకు తెలియచేయడంలో ఇప్పుడే తెలియచెప్పకండి. ఇంకా కొద్ది రోజులు కాస్త మౌనంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత చిత్తంతో ఉంటారు. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటుంది. వస్త్ర, వస్తు, ద్రవ్య, భూమి, స్థిర చర ఆస్తుల సంబంధం ఏ విధంగా ఉన్నా మీకు వాటి నుంచి వచ్చే లబ్ధి వచ్చి తీరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన అంశంగా తెలియచెప్తున్నాను. ఏకాదశం యోగిస్తోంది బాగా. 4 గ్రహాలతో ఉన్నప్పుడు ఏకాదశము అది యోగించడము, అలాగే గురువు గారి యొక్క దృష్టి పడడము, ఇవన్నీ మాటలైన విషయాలు కాదు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మీకు ఏదైనా పనులు అవలేదా? అవుతాయి. ధనము రాలేదా? వస్తుంది. కీర్తి రాలేదా? వస్తుంది. ధైర్యం ఏమన్నా సన్నగిలుతోందా? ధైర్యం పెరుగుతోంది. చేయవలసిన పనులు ఆటంకాలతో కూడి మేము చేయలేకపోతున్నామండి అనేటట్టుగా ఉన్నారా? అదేమీ లేదు. చక్కగా ధైర్య సాహసాలతో చేస్తారు. మీ సంతానం మీకు బాగా సహకరిస్తారు. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధన లాభాలు రావడంతో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి అంశాలే. అయితే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. గురువు నామస్మరణ చేసుకోండి. గురు బలం చాలా బాగున్నప్పుడు గురువు గారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఇంకా ప్రశాంతత ఎక్కువ అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి సంచారము, దశమంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత కొంచెం మనస్థిమితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే వీరికి శని గారి యొక్క స్థితి సంచారము రాశిలోనే ఉంది. రాహు గారి యొక్క సంచారం వ్యయస్థానంలో ఉంది. గురువు అర్ధాష్టమంలో ఉన్నారు. ఈ 3 గ్రహాలని అసలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇవి కాస్త వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు కాబట్టి ముందర వీటికి శాంతి ప్రక్రియలు పాటించాలి. ఏ విధంగా అయినా మీరు జపము చేయించుకోండి, లేదా హోమము చేయించుకోండి, లేదా స్తోత్ర పారాయణాలు చేయండి, లేదా ఈ 3 గ్రహాలకి సంబంధించి ధాన్యం, శనగలు గాని, మినుములు గాని, నల్ల నువ్వులు గాని, ఈ 3 1 కేజీ చొప్పున ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మనశ్శాంతి పెరుగుతుంది. ధనము మీ చేతికి రావడంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆటంకాలను తీసేస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. కాస్త అనారోగ్యానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కాస్త దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఈ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇప్పుడే మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కానీ ఇలాంటి బంధుత్వాలని కానీ మీ పెద్దలకి ఇప్పుడే తెలియచేయవద్దు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అయితే ఉద్యోగ జీవితంలో చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. మనస్తృప్తిగా మసలుకుంటారు. మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు.
ఉన్నతి కలుగుతుంది. దీనివల్ల చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తలు ఏ అంశాలనైతే చెప్పి ఉన్నానో ఆ అంశాలని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.